శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరంలో దసరా శరన్నవరాత్రులు ఏ రోజు నుండి ప్రారంభమై ఏ రోజు వరకు ఉంటుంది, ఏ రోజుతో ముగుస్తుంది? దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఏ రోజున ఏ అలంకరించాలి? దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఏ రోజున ఏ విధంగా అలంకరించాలి, ఇంకా ఏ రోజున నైవేద్యం సమర్పించాలి, ఏ మంత్రం పఠించాలి, ఏ పుష్పాలతో అమ్మవారిని అర్చించాలి, ఏ రంగు చీరను ధరింపచేయాలి అంటే ఈ నవరాత్రుల్లో ఎన్ని రోజులు వచ్చాయి, తిథులు, తేదీలు, నక్షత్రాలు, పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో నేను క్లారిటీగా మీకు తెలియజేస్తాండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దసరా శరన్నవరాత్రులు ప్రతి సంవత్సరం 10 రోజులైతే జరుగుతుందండి. కానీ ఈసారి నవరాత్రులు 11 రోజులైతే జరుగుతుంది. తిథులు హెచ్చు తగ్గు వల్ల ఈసారి 11 రోజులైతే వచ్చాయి. ఇంకా ఉద్వాసన ఏ రోజున చెప్పాలి, ఏ సమయంలో చెప్పాలి అనే విషయం కూడా నేను తెలియజేస్తానండి. ఈ వీడియోని అయితే ఇక్కడే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ముందుగా దేవీ నవరాత్రులు ఏ రోజున ప్రారంభమయ్యో తెలియచేస్తాను. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు ఆశ్వీజ మాసం శుద్ధ పాడ్యమి తిథి 2025 సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ అనగా సోమవారం రోజున ప్రారంభమై 2025 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ అనగా గురువారం విజయదశమితో ఈ దసరా అనేది పూర్తవుతుందండి. దసరా శరన్నవరాత్రుల్లో మొదటి రోజు 2025 సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం. ఈరోజు తిథి వచ్చి ఆశ్వీజ శుద్ధ పాడ్యమి. ఈరోజు అమ్మవారిని శ్రీ బాల త్రిపుర సుందరి అలంకారంలో మనకి దర్శనమైతే ఇస్తారండి. మొదటి రోజు పూజ నిర్వహించుకోవడానికి శుభ సమయం వచ్చి ఉదయం 5:04 నుండి 7:30 వరకు. ఈ సమయం కుదరలేదు అనుకునే వాళ్ళు మరలా వచ్చి ఉదయం 9:01 నుండి 10:30 లోపు మనం పూజ అయితే ప్రారంభించుకొని నిర్వహించుకోవచ్చండి. సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు పునఃపూజ చేసుకోవాల్సిన శుభ సమయం వచ్చి సాయంత్రం 4:15 నుండి 6:40 వరకు మనం ఈ సమయంలో పూజనైతే ప్రారంభించవచ్చండి. కలశం అఖండ దీపం పెట్టుకోవాల్సిన సమయం వచ్చి కూడా మనం ఈ పూజా సమయంలోనే నేను తెలియజేసిన సమయంలోనే కలశం అఖండ దీపం ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ సమయంలో పెట్టుకోవచ్చు. ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చి పరమాన్నం, రైస్ కీరు. ఈరోజు అమ్మవారికి గులాబీ రంగు చీరను అయితే కడతారండి. ఇంకా మందార పువ్వులతో, ఎర్రటి గులాబీలతో, తుమ్మ పువ్వులతో ఈరోజు అమ్మవారిని అర్చించి లలితా త్రిశతి పారాయణము, లలితా అష్టోత్తరము, లలితా సహస్రనామం అనేది మనం చదువుకోవాలండి. ఈరోజు అమ్మవారి మూలమంత్రం వచ్చి నేను స్క్రీన్ మీద చూపిస్తున్న మూలమంత్రాన్ని అయితే చదువుకోవాలి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల సత్సంతాన భాగ్యము, శత్రుపీడకు తొలగిపోతుంది, విజయం అనేది చేకూరుతుంది, కార్యసిద్ధి, ధన ధాన్యాభివృద్ధి చెందుతుంది. దసరా నవరాత్రులు రెండో రోజు 2025 సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం. తిథి వచ్చి ఆశ్వీజ శుద్ధ విద్యా తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో దర్శనమైతే ఇస్తారు. ఈరోజు పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయం వచ్చి ఉదయం 4:16 నుండి 8:19 లోపు మన పూజనైతే ప్రారంభించుకోవచ్చు. ఈ సమయం కుదరిన వాళ్ళు ఉదయం 10:31 నుండి 12 లోపు మన పూజ అయితే స్టార్ట్ చేయవచ్చండి. మళ్ళీ సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు సాయంత్రం 4:18 నుండి 7:30 లోపు మన పూజనైతే ప్రారంభించుకోవచ్చు. ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చి కొబ్బరి అన్నం, అల్లపు గారెలు. ఈరోజు అమ్మవారికి ఆరెంజ్ రంగు కనకాంబరం చీరనైతే ధరింపచేస్తారు. ఈరోజు అమ్మవారికి తామర పువ్వులు, కలువ పువ్వులతో అర్చిస్తాం. గాయత్రి కవచము, గాయత్రి అష్టోత్తరము, గాయత్రి స్తోత్రాలు అయితే పారాయణం చేయాలి. ఇంకా నేను స్క్రీన్ మీద చూపిస్తున్న అమ్మవారి మూలమంత్రాన్ని మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు అయితే చదువుకోండి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల కుటుంబంలో ఎవరైనా సరే అనారోగ్య సమస్యలుంటే తొలగిపోతాయండి. బుద్ధి తేజోతో అవుతుంది.
దేవీ నవరాత్రులు మూడో రోజు వచ్చి 2025 సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీ అనగా బుధవారం రోజు. ఈరోజు తిథి వచ్చి ఆశ్వీజ శుద్ధ తదియ తిథి. అలంకారం వచ్చి ఈరోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు మనకు దర్శనమైతే ఇస్తారు. ఈరోజు పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయం వచ్చి ఉదయం 4:16 నుండి 7:28 లోపు మన పూజనైతే ప్రారంభించుకోవచ్చు. ఈ సమయం కుదరని వాళ్ళు 9:01 నుండి 11:34 లోపు. సాయంత్రం పూజ నిర్వహించుకోవాల్సిన సమయం వచ్చి సాయంత్రం 4:18 నుండి 7:30 లోపు. ఈరోజు అమ్మవారికి మినపవడలు లేదా పులిహార అనేది నైవేద్యంగా సమర్పించాలి. నీలం రంగు చీరనైతే ధరింపచేయాలి. ఈరోజు అమ్మవారిని మల్లెపూలతో పొగడ పువ్వులతో అర్చిస్తా అన్నపూర్ణాష్టకం అన్నపూర్ణాదేవి స్తోత్రాలు అయితే పారాయణ చేయాలి. ఇంకా నేను స్క్రీన్ మీద చూపిస్తున్న అమ్మవారి మూలమంత్రాన్ని అయితే చదువుకోవాలి. ఈ రోజున ఆ తల్లిని పూజించడం వల్ల ధనధానాభివృద్ధి, దేనికి మన ఇంట్లో లోటు అనేది ఉండదండి. కుశలత, వాక్శుద్ధి, బుద్ధి వికాసం, సమయస్ఫూర్తి ఆ తల్లి అనేది సంపూర్ణంగా మనకి అనుగ్రహిస్తుంది. ఇంకా దేవీ నవరాత్రుల్లో 4వ రోజు వచ్చి 2025 సంవత్సరము సెప్టెంబర్ 25వ తేదీ గురువారము. ఈరోజు తిథి వచ్చి ఆశ్వీజ శుద్ధ చవితి తిథి. ఈరోజు శ్రీ కాత్యాయనీదేవి అలంకారంలో అమ్మవారైతే మనకి దర్శనమిస్తారండి. ఈసారి కొత్తగా చేర్చిన అలంకారం కూడా ఈ శ్రీ కాత్యాయనీదేవి అలంకారం అండి. ఇలా 10 సంవత్సరాలకు ఒకసారి అయితే జరుగుతుంది. మొదటిగా ఏంటంటే 2016 సంవత్సరంలో జరిగింది. మరలా ఇప్పుడైతే జరుగుతుందండి. ఈ అమ్మవారి అలంకరణలతో మనకైతే దర్శనం అయితే ఇస్తారు. మరలా మనకి 10 సంవత్సరాల దాకా ఎదురు చూడాలండి ఈ అలంకారంలో అమ్మవారి దర్శనం అయితే ఇవ్వడానికి. ఈరోజు మనం పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయం వచ్చి ఉదయం 4:16 నుండి 6 లోపు. ఈ సమయం కుదరని వాళ్ళు 7:31 9:56 నుండి 10:45 లోపు ఈ సమయంలో మనం పూజ అయితే ప్రారంభించుకోవచ్చు. సాయంత్రం పూజ నిర్వహించుకోవాల్సిన సమయం వచ్చి 4:18 నుండి 7:30 లోపు. ఈ సమయంలో ఏంటంటే మనం పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు, లేదా మీరు చేసుకునే వాళ్ళు పూర్తిగా చేసుకోవచ్చండి. ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చి పాయసం, రవ్వ కేసరి. ఈరోజు పసుపు రంగు చీరతో అమ్మవారి దర్శనం అయితే ఇస్తారండి. ఈరోజు అమ్మవారికి మందార పువ్వులు, మల్లెపూలతో పూజిస్తాం. శ్రీ కాత్యాయనీదేవి స్తోత్రాన్ని మనం పఠించాలండి. ఇంకా నేను స్క్రీన్ పైన చూపిస్తున్న అమ్మవారి మూలమంత్రాన్ని మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు అనేది చదువుకోండి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల కోరుకున్న భాగస్వామి లభిస్తారు. శీఘ్ర వివాహం అయితే జరుగుతుందండి. ధైర్యం, విశ్వాసం, విజయం అనేది లభిస్తుంది. దేవీ నవరాత్రుల్లో 5వ రోజు వచ్చి 2025 సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం రోజున. ఈరోజు తిథి వచ్చి చవితి తిథి, పంచమి తిథి 2 తిథులు కలయికైతే ఉందండి. ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో మనకి దర్శనం అయితే ఇస్తారు. ఈరోజు పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయం వచ్చి ఉదయం 4:16 నుండి 8:18 అయితే మన పూజ అయితే ప్రారంభించుకోవచ్చు. మరలా 9:07 నుండి 10:30 లోపు మన పూజ అయితే ప్రారంభించుకోవచ్చు అండి. సాయంత్రం పూజ నిర్వహించుకోవాల్సిన సమయం వచ్చి 4:18 నుండి 7:30 లోపు మన పూజ అయితే ప్రారంభించుకోవచ్చు. ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చి రవ్వ కేసరి, పూర్ణాలు. ఈరోజు గులాబీ రంగు చీరతో అమ్మవారికి కడతారండి. ఈరోజు ఎర్ర గులాబీలతో, కలువ పూలతో, కుంకుమతో అమ్మవారిని అర్చిస్తా. శ్రీ సూక్తం, శ్రీ మహాలక్ష్మి అష్టోత్తకం, లక్ష్మీదేవి స్తోత్రాలైతే పారాయణం చేయాలి. ఇంకా నేను స్క్రీన్ మీద చూపిస్తున్న అమ్మవారి మూలమంత్రం అయితే మీకు వీలున్నసార్లు చదువుకోండి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల అఖండ సౌభాగ్యం, ధనధాన్యాభివృద్ధి, పుత్ర పౌత్రులతో వర్ధిల్లుతారమండి. దసరా నవరాత్రుల్లో 6వ రోజు 2025 సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీ శనివారం. ఈరోజు తిథి వచ్చి ఆశ్వీజ శుద్ధ పంచమి, తర్వాత షష్ఠీ తిథి. 2 తిథుల కలయికైతే ఉంటుంది. ఈరోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం అయితే ఇస్తారండి.
ఈరోజు పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయం వచ్చి ఉదయం 7:24 నుండి 9 గంటల లోపు మన పూజ అయితే ప్రారంభించుకోవచ్చు. ఈ సమయం కుదరని వాళ్ళు ఉదయం 10:31 నుండి 1:01 లోపు అయితే మన పూజ అయితే ప్రారంభించుకోవచ్చు. సాయంత్రం పూజ నిర్వహించుకోవాల్సిన సమయం వచ్చి సాయంత్రం 4:18 నుండి 7:30 లోపు మన పూజ అయితే ప్రారంభించుకోవచ్చండి. ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చి పులిహోర, పెసరగారెలు, దద్దోజనము, పాయసన్నం వీటినైతే నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు పసుపు రంగు లేదా బంగారపు రంగు చీరలు అయితే అమ్మవారికి కడతారు. ఈరోజు ఎర్రటి గులాబీలతో, ఎర్ర కలువలతో లేదా కుంకుమతో అమ్మని అర్చిస్తా శ్రీ లలితా సహస్రనామావళి, లలితా అష్టోత్తరం చదువుకోవాలి. నేను ఇంకా స్క్రీన్ పైన చూపిస్తున్న అమ్మవారి మూలమంత్రం మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు అయితే చదువుకోండి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల అఖండ కీర్తి, సకల ఐశ్వర్య ప్రాప్తి, మనకి ఉన్న కష్టాలు తొలగిపోయి అన్ని తొలగించి సుఖ సంతోషాలని ప్రసాదింపచేస్తుంది ఆ తల్లి. దసరా నవరాత్రుల్లో 7వ రోజు వచ్చి 2025 సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం. ఈరోజు తిథి వచ్చి ఆశ్వీజ శుద్ధ షష్ఠి తిథి, తదుపరి సప్తమి తిథి, 2 తిథులు కలయికైతే ఉంటుందండి. శ్రీ మహాచండీదేవి అలంకారంలో ఈరోజైతే అమ్మవారు మనకి దర్శనం అయితే ఇస్తారు. ఈరోజు పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయం వచ్చి అంటే ఉదయం 6:47 నుండి 12 గంటల లోపు మన పూజ అయితే ప్రారంభించుకొని నిర్వహించుకోవచ్చు. ఈ సాయంత్రం పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయం వచ్చి సాయంత్రం 6:01 నుండి 7:30 లోపు మన పూజ అయితే ప్రారంభించుకొని నిర్వహించుకోవచ్చు. ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చి కట్టు పొంగలి, బంగారపు రంగు చీరతో అమ్మవారికి అయితే ఈరోజు కడతారండి. ఈరోజు పసుపు రంగు పుష్పాలతో అమ్మవారికి పూజిస్తాం. మహాచండీ సప్తసతి, దుర్గా సప్తసతి, చండీ అష్టోత్తరం అనేది పారాయణం చేయాలి. ఇంకా అమ్మవారి మూలమంత్రం మీ స్క్రీన్ పైన చూపిస్తున్న మంత్రాన్ని ఎన్నిసార్లైనా కుదిరితే అన్నిసార్లు చదువుకోండి. ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల శత్రుపీడ, భీతి తొలగిపోతుంది. కుటుంబ సభ్యులందరూ మంగళకరంగా ఉంటారు. దసరా నవరాత్రుల్లో 8వ రోజు 2025 సంవత్సరం సెప్టెంబర్ 29 సోమవారము. ఈరోజు తిథి వచ్చి ఆశ్వీజ శుద్ధ సప్తమి తిథి, తదుపరి అష్టమి. ఈరోజు మూల నక్షత్రం అండి. ఈరోజు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం అయితే ఇస్తారు. ఈరోజు పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయం వచ్చి ఉదయం 4:16 నుండి 7:30 లోపు మన పూజ అయితే ప్రారంభించుకోవచ్చు. ఆ సమయం కుదరని వాళ్ళు ఉదయం 9:01 నుండి 9:57 లోపు పూజనైతే స్టార్ట్ చేయవచ్చండి. ఇంకా సాయంత్రం పూజ నిర్వహించుకోవాల్సిన సమయం వచ్చి సాయంత్రం 4:18 నుండి 7:30 లోపు. ఈరోజు సమర్పించవలసిన నైవేద్యం వచ్చి పాయసం, దద్దోజనం, శాకాన్నం అండి. ఈరోజు తెలుపు రంగు చీరను అయితే అమ్మవారికి కడతారు. ఈరోజు అమ్మవారిని తెల్లటి పుష్పాలతో, మల్లెపూలు, జాజి పూలు, మారేడు దళాలతో అమ్మవారిని పూజిస్తాం. సరస్వతి ద్వాదశ నామ స్తోత్రము, సరస్వతి స్తోత్రాలు అయితే పారాయణం చేయాలి. ఇంకా స్క్రీన్ పైన చూపిస్తున్న అమ్మవారి మంత్రాన్ని అయితే మీకు కుదిరని చాలు చదువుకోండి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల వాక్పటుత్వము, వాక్శుద్ధి, విద్యాభివృద్ధి అనేది చేకూరుతుంది. దేవీ నవరాత్రుల్లో 9వ రోజు వచ్చి 2025 సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారము. ఈరోజు తిథి వచ్చి ఆశ్వీజ శుద్ధ అష్టమి తిథి. ఈరోజు శ్రీ దుర్గాదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం అయితే ఇస్తారండి. ఈరోజు పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయం వచ్చి ఉదయం 4:16 నుండి 8:19 లోపు మన పూజ అయితే ప్రారంభించుకోవచ్చు. ఈ సమయం కుదరని వాళ్ళు ఉదయం 10:31 నుండి 12 గంటల లోపు పూజనైతే ప్రారంభించుకోవచ్చు అండి. సాయంత్రం పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయం వచ్చి సాయంత్రం 4:18 నుండి 7:30 లోపు మన పూజ అయితే ప్రారంభించుకోవచ్చు.
ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చి కదంబం, కలగరపు కూర, పులిహోర అనేది నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు రెడ్ కలర్ చీరనైతే అమ్మవారికి అయితే ధరింపచేయాలి. ఈరోజు అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో అర్చిస్తా శ్రీ దుర్గా సప్తసతి పారాయణం, దుర్గా స్తోత్రము, అష్టోత్తర శతనామావళి, లలిత సహస్రనామం అనేది పారాయణం చేయాలి. ఇంకా స్క్రీన్ మీద చూపిస్తున్న అమ్మవారి మంత్రాన్ని అయితే పఠించండి. ఇంకా ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల పీడ తొలగిపోతుంది, సర్వత్రా విజయం అనేది చేకూరుతుంది, దుష్టశక్తులు చేతబడులనే ప్రభావం తొలగిపోతుంది. ఇంకా దేవి దసరా నవరాత్రుల్లో 10వ రోజు వచ్చి అక్టోబర్ 1వ తేదీ బుధవారం రోజున. ఈరోజు తిథి వచ్చి ఆశ్వీజ శుద్ధ నవమి తిథి. ఈరోజు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం అయితే ఇస్తారండి. ఈరోజు పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయం వచ్చి ఉదయం 4:18 నుండి 7:30 లోపు. ఈ సమయం కుదరని వాళ్ళు 9:01 నుండి 11:34 లోపు అయితే మనం పూజ అయితే ప్రారంభించుకోవచ్చు. సాయంత్రం పూజ నిర్వహించుకోవాల్సిన సమయం వచ్చి సాయంత్రం 4:12 నుండి 7:24 లోపు మన పూజ అయితే ప్రారంభించుకోవచ్చు అండి. ఇక్కడ చెప్పిన సమయంలోనే పుస్తక పూజ, ఆయుధ పూజ అనేది నిర్వహించుకోవాలి. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగలి, చింతపండు పులిహార అనేది నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు కాఫీ రంగు లేదా నీలపు రంగు చీరనైతే ధరింపచేయాలి. ఈరోజు శంఖం పువ్వులు, నల్ల కలువలతో, పరిమళ భరితమైన పుష్పాలతో అమ్మవారిని అర్చిస్తాం. మహిషాసుర మర్దిని స్తోత్రము, అష్టోత్తరము, చండీ సప్తసతి, ఖడ్గమాల స్తోత్రాలు అనేది పారాయణం చేయాలి. ఇంకా స్క్రీన్ పైన చూపిస్తున్న అమ్మవారి మంత్రం అయితే మీకు వీలైన సార్లు చదువుకోండి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల ఆపదలు తొలగి, భయాలు తొలగి, విజయం అనేది చేకూరుతుంది. దేవీ నవరాత్రుల్లో 11వ రోజు 2025 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ గురువారము. ఈరోజు తిథి వచ్చి ఆశ్వీజ శుద్ధ దశమి తిథి. ఈరోజు విజయదశమి పండుగ. ఈ రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం అయితే ఇస్తారండి. ఈరోజు పూజ నిర్వహించుకోవాల్సిన సమయం వచ్చి ఉదయం 4:18 నుండి 9:56 లోపు మన పూజ అయితే నిర్వహించుకోవచ్చండి. విజయదశమి సాయంత్రం నిర్వహించే సమీ పూజ సమయం వచ్చి సాయంత్రం 4:12 నుండి 7:24 లోపు అయితే మన పూజ అయితే ప్రారంభించవచ్చు. ఎటువంటి శుభకార్యాన్నైనా నిర్వహించుకోవడానికి విజయ ముహూర్తం వచ్చి మధ్యాహ్నం 1:50 నుండి 2:30 లోపు అండి. ఈరోజు అమ్మవారికి శాకాన్నం, దద్దోజనం, మహా నివేదన అనేది సమర్పించాలి. ఈరోజు ఆకుపచ్చ రంగు చీరను అయితే ధరింపచేస్తారు. ఈరోజు ఎర్రటి పుష్పాలతో, తెల్ల కలువలతో, కుంకుమతో అమ్మని అర్చిస్తా నవదుర్గ స్తోత్రము, సప్తసతి స్తోత్రము, లలిత సహస్రనామం అనేది పారాయణం చేయాలి. ఇంకా నేను స్క్రీన్ పైన చూపిస్తున్న అమ్మవారి మంత్రాన్ని అయితే మీకు వీలైన సార్లు అయితే చదువుకోండి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల భవబంధాలు తొలగుతాయి, ఈపర ముక్తి, ఉన్నత స్థాయి భోగాలు అనేది కలుగుతాయండి. ఇంకా అమ్మవారికి ఉద్వాసన చెప్పాల్సిన తేదీ వచ్చి మనం ఈ చివరి రోజు పూజ అయితే చేసుకొని అమ్మవారికి ఉద్వాసన అయితే పలకాలి. ఉదయం పూజ చేసుకొని ఉద్వాసన పలకాల్సిన సమయం వచ్చి ఉదయం 11 నుండి 12:24 లోపు మన అమ్మవారి పూజా పీఠాన్ని అయితే కదిపించవచ్చండి. ఒక సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు ఉద్వాసన సాయంత్రం పీఠాన్ని కదపవలసిన శుభ సమయం వచ్చి సాయంత్రం 4 నుండి 5:30 లోపు మనం పూజ అయితే నిర్వహించుకొని పూజా పీఠాన్ని అయితే కదిపించవచ్చు. ఓన్లీ సపరేట్గా పీఠం పెట్టుకొని కలశం పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళు మాత్రమే ఈ ఉద్వాసన అనేది పలకాలండి. పూజా మందిరంలో మామూలుగా నార్మల్గా పూజ చేసుకునే వాళ్ళు ఉద్వాసన అయితే చెప్పనవసరం లేదు. సపరేట్గా పీఠం పెట్టుకునే వాళ్ళైతే ఉద్వాసన పలకాలి. నేను పైన చెప్పిన నైవేద్యాలన్నీ మీకు చేయడం కుదరపోతే మీరు ఏ నైవేద్యం చేసుకోగలిగితే ఆ నైవేద్యం చేసుకొని అమ్మవారికి ఆ రోజునైతే సమర్పించవచ్చండి. అవే సమర్పించవలసిన ఏమీ లేదండి. మనం మనస్ఫూర్తిగా అమ్మవారికి ఏ నైవేద్యమైనా పెట్టినా అమ్మవారు స్వీకరిస్తారు.
ఇంకా పుష్పాలు కూడా మీకు ఏ అందుబాటులో ఉంటే మీకు ఏవి దొరికితే వాటితోనే అమ్మవారికి పూజించండి. లేదా కుంకుమ ఉన్న మీ దగ్గర డైలీ కుంకుమతోనే అమ్మవారిని పూజించవచ్చు. ఓకే అండి, ఈ నవరాత్రులకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అని ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ కోసం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.